హాయ్ నేను సతీష్. 2013లో 12 ఏళ్ల క్రితం ఈ సంజన కన్నడ సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ డే కంటెస్టెంట్గా వెళ్తే రెండో వారం ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే అవుద్ది, ఆవిడ ఆ టైం బాగోలేదు, ఖచ్చితంగా ఈ వీక్ అవుట్ అయిపోద్ది అని చాలా ట్రోల్స్ మీమ్స్ అయితే ఇప్పటికే వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడ రికార్డు బ్రేక్ చేసింది ఏంటంటే, అప్పుడు ఫస్ట్ వీక్ అవుట్ అయిపోయినాము, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఏకంగా కెప్టెన్ అయిపోయి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు నేను ఆ డేట్లతో సైతం ఎందుకు చెప్పానంటే, 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం ఒక మనిషి జీవితంలో చాలా మార్పులు తెస్తుంది. ఆలోచన విధానం కావచ్చు, ఆయా సందర్భాల్లోనే ఎదుర్కొనే సిచ్యువేషన్స్లో రాడ్ తేలడం కావచ్చు, కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఆ చేంజెస్ వచ్చాయి. అప్పుడు ఆవిడ ఎట్లా ఆడిందో మనం చూడాలి. 12 ఏళ్ళ క్రితం ఆ సీజన్లో ఫస్ట్ డే వచ్చేసి వెళ్ళింది 14 రోజు అవుట్ అయిపోయిందంటే. కానీ అప్పటికి 12 ఏళ్ళ గ్యాప్లో ఏ వ్యక్తి విషయంలోనే సరే చాలా ఆలోచన విధానం మారుద్ది. సో అందువల్ల ఇక్కడ కొద్దిగా బెటర్గా ఆడుతుందని నేనైతే అనుకుంటా ఉన్నా, అందువల్ల ఉండగలుగుతుంది. సరే, ఇక్కడ ఆవిడ గెలిచిన తర్వాత అయితే కంటెస్టెంట్ల ముఖచిత్రాలు కావచ్చు, వాళ్ళ అస్సలైన ఒరిజినాలిటీ ఏంటి అనేది కంప్లీట్గా బయటపడింది ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల. ఒక అమ్మాయి గెలుపుని తీసుకోలేకపోతున్నారు, వీళ్ళ ఓటమిని అంగీకరించలేక అసలైన రంగులన్నీ బయటపడతా ఉన్నాయి. వీళ్ళు పదే చెప్పారు కదా, ఇది బిగ్ బాస్, మాస్క్ మ్యాన్ గట్ట ఇక్కడ 1 రోజు 2 రోజులు 3 రోజులు నటించవచ్చు, అంతకుమించి నటించడం, యాక్ట్ చేయడం, అన్ని రంగులు బయటపడితేనే ముందు అత్యంత దారుణంగా అతడి రంగే బయటపడింది. అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, బ్యాక్ బిచ్చింగ్ అని ఆ రోజు అగ్ని పరీక్షలో ఆ అమ్మాయి ఒకరెవరు డాలియా చెప్పింది. అప్పుడు ఆవిడ ఒక ప్రూఫ్ కూడా చూపలేకపోయా. ఆ రోజు నేనే అన్నా, సరే అమ్మ నువ్వు అంత అలిగేషన్ చేసావు కదా, ఒక ప్రూఫ్ అన్న ఏది ఆయన అడిగినప్పుడు, ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేశాను, ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను అంటే, ఇగో నా గురించి అన్నావు లేదా పలానా గురించి అన్నావు అని ఒక మాట కూడా చెప్పలేకపోయింది. కానీ ఈరోజు తెల్లారు లేచింది మొదలు ఇదే పని, ఇంకా ఇందుకోసమే నేను వచ్చానన్న మాదిరిగా ఉన్నాడు ఆయన. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ 2 జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. చాలా అప్డేట్స్ ఉన్నాయి. అట్టగా పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పుకోవాలి, మనీష్ మరి అదేంటి ఒక్కొక్కరు ఎట్లా బిహేవ్ చేశారని కూడా చెప్పేస్తా బ్రీఫ్గా. సరే, ఈ అమ్మాయి సంజన గెలిచిన తర్వాత ఫన్ మోడ్ ఏంటంటే, అసలు ఈవిడ గెలిచిన తర్వాత ఆవిడ రియాక్షన్ ఏంటి, ఆవిడ రియాక్షన్ చూసిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఏంటి, ఎవరి ముఖచిత్రాలు ఎట్లా మారుతాయి అనేసి మనలో క్యూరియాసిటీ నెలకొంది కదా. ఆవిడకి ఎలాగానే వెళ్తే ఎక్స్క్యూజ్ మీ నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అని అడగడంతో మనీష్ మర్యాద, అయ్యో వెళ్ళొచ్చండి, నిన్నటి వరకు ఆ మనీష్ మర్యాద అట్టగా పవన్ కళ్యాణ్ పెద్ద మేధో మదనం జరిపేసి 2 రోజులు ఆవిడికి పర్మిషన్ ఇవ్వద్దు అన్నారు. ఇప్పుడు ఆవిడ బెమ్దాస్కి వెళ్తే, అయ్యో వెళ్ళండి మీకోసం రెడ్ కార్పెట్ వేసారు బిగ్ బాస్, మేమెంత అని మాదిరిగా. అట్టాగే ఆ సంజన అదో సైకో ఎవరు ఆ బ్లూ అని అనింది కదా, ఆ పిల్ల ద్వారా ఈరోజు గెలవడం వల్ల ఆ శ్రీజాని పట్టుకొని ముద్దులు ఆడేసి ఎత్తుకొని తిప్పేసి ఫుల్ పండగ చేసుకుంది నిజంగానే సంజన. అలాగే ఎమ్మాన్యుయల్ ఫుడ్ కోసం ఏడ్చారు కదా మేడం, ఇప్పుడు లెగ్ పీస్ తినండి, ఇంక నేను చూసిందంతా నిజమే, నా కళ నిజమే అర్థం కావటం లేక ఆయన ఒక షాకింగ్ రియాక్షన్లో ఉన్నాడు. అలాగే మొత్తానికి ఫస్ట్ కెప్టెన్ టెంపరీ వానర్ అనేసరికి ఇంకా ఆవిడకి ఎవరు స్రష్టే ఎవరు ఏది అడిగితే నా దగ్గర ఇప్పుడు టైం లేదు ఆలోచించుకొని చెబుతాను లెక్క. అయితే 14 మందిలో 4కి ఛాన్సే లేక 10 మందే నాకు చేశారు కదా, ఆ కర్మ రిటర్న్స్ ఇన్ ఎక్స్ప్రెస్ స్పీడ్తో వస్తుంది బిగ్ బాస్ హౌస్లో అంటూ ఆవిడ టైం వచ్చింది కనుక ఆవిడైతే చెలరైపోతూ ఉంది. అయితే ఇక్కడ ఒక టైం అంటే, నా లగేజ్ ఎవరు తీసుకొస్తారో నాకు హెల్ప్ చేస్తారో నన్ను ఇంప్రెస్ చేయడానికని ఆవిడ చెబితే, ఎమ్మాన్యుయల్ ఏమంటాడు, కంటెండర్స్గా నాకు ఛాన్స్ ఇచ్చారు కనుక నేను హెల్ప్ చేస్తాను. సంజన ఏమో ఫ్లోరాని అడిగితే, ఫ్లోరా అయితే నేను చేయనని చెప్పేసింది. నేను ఎందుకు చేస్తాను, నేను చేయను, పర్సనల్ లగేజ్ నేను ఎందుకు మోస్తాను, వీళ్ళిద్దరి మధ్య నెగిటివ్ వైపు కొనసాగుతూ ఉంది కదా, ఆ లొల్లి గొడవ పంచాయతీ అంతా. సో ఆవిడ చేయనని చెప్పేసింది. వాస్తవానికి సృష్టి కూడా ఆ లగేజ్ షిఫ్ట్ చేయాలంటే నేను చేయను, నేను ఇంప్రెస్ చేయాలని నేను చేయను, నేను వెళ్ళాలని ఆవిడ కూడా చెప్పేసింది. ఆ ఎమ్మెల్యేలకి ఈవిడికి ఒక రేప ఉంది కనుక నాకు అది ఇచ్చారు కనుక కృతజ్ఞతలకు కాయని చెప్పి వీళ్ళిద్దరే చెప్పనని చెప్పేసారు. కానీ పర్సనల్ పనులు అయితే చెప్పకూడదు కదా, చేయకూడదు కదా. ఓకే, ఆవిడ వానరే, టెంపరీ వానర్స్ అయినా ఆ కాన్సెప్ట్ అలా చేస్తున్నాడు కదా, ఇట్లా చెప్పకూడదు అనేది నా ఉద్దేశం కూడా. ఆ సంజన అయితే ఆ విషయంలో రాంగ్, చెప్పకుండా ఉండాల్సిందట. సరే, ఇక అయితే మొత్తానికి రేపటి నుంచి ఆశీష్ ఆయనకి చుక్కలు చూపిస్తుంది అనే విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే నేను కలుపుకుందామని వెళ్ళి సార్ ఆవిడ ఒక నెగిటివ్ వైపు కొనసాగిస్తుంది, ఓ అంటే ఏడు చేస్తుంది, మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నారు లెక్క. అయితే ఇక టాస్క్లో కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీజ విన్ అయ్యింది, ఆవిడ తన టీం కింద సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రూవ్ చేసుకుని సంజనాన్ని కెప్టెన్ చేయడంలో ఆవిడని అప్రిషియేట్ చేయాల్సింది, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. అట్లాగే ఈ రాము రాథోడ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి, చాలా కష్టపడ్డాడు, మమ్మీ అంటూనే చాలా పెయిన్ కోచుకుంటూ. నిజంగా ఈ అప్రిషియేషన్ ఎవరికైనా దక్కుద్ది టాస్క్లో, బాగా ఎఫర్ట్స్ అంటే ఇతను కూడా వస్తాయి. గెలిచిన అమ్మాయి గెలిపించిన వాళ్ళకంటే ఇతని కష్టం అక్కడ కనబడింది. సో అది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుద్ది.
ఇక సరే, ఇక దమ్ము శ్రీజ గెలిచిన తర్వాత ప్రియా వాళ్ళ సెటైర్లు ఏంటంటే హీరో హీరోయిన్ కట్టుకొని కమెడియన్ విన్ అయిపోయారని మాదిరిగా అంట. అందుకే ఆ శ్రీజ అంత రియాక్ట్ అయింది. ఇక్కడ ఎవరికి ఏం వాళ్ళు ఆడారు, నాకు కూడా ఏం ఫ్రీగా రాలేదమ్మా, అందరూ కష్టపడ్డారు, అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ గెలిచిందని ఆవిడని అంత తక్కువగా ఎందుకు తీసేయాలి? ఆవిడ ఎఫర్ట్స్ లేకుండా గెలిచేసిందా? వీళ్ళకి స్ట్రాటజీ లేకపోవచ్చు. ఆ మాస్క్ మ్యాన్ అంతా చెబుతూ ఉన్నాడు, ఆయన గెలిచేసిన తర్వాత ఆయన కూడా ఏడుపు పెడబొబ్బలు పెట్టేస్తున్నాడు. శ్రీజ గెలిచేసింది, సంజన కెప్టెన్ అయిపోయింది. మరి ఆయనకి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి ఫస్ట్ ఆ శ్రీజ తలకి లాక్కోవచ్చు కదా. అంటే ఏముందిలో, నా కోసం పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు కదా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు కదా, నేను ఎటు గెలిచేస్తా కదా, ఈ ఇది పిట్టలా ఉంది, ఈ అమ్మాయి ఎందుకు గెలిచేది, నేనే గెలిచేస్తానని మాదిరిగా అయిపోయి తర్వాత ఏమో కమెడియన్ గెలిపించాను. అంత తీసి పడేయకూడదు కదా. శ్రీజ ఎఫర్ట్స్ అక్కడ క్లియర్గా కనిపించాయి. పైగా శ్రీజ ఫస్ట్ లక్కీగా సంజన అదృష్టమని చెప్పుకోవాలి. అక్కడ చూజ్ చేసుకున్నది కూడా శ్రీజ ఆమెను చూజ్ చేసుకుంది. ఆ థమ్స్అప్ ఇవ్వాలని అప్పుడు కూడా సంజన ఫస్ట్ థమ్స్ డౌనే పెడితే లాస్ట్ మూమెంట్లో ఆవిడ పైకి పెడితే శ్రీజ ఒక స్ట్రాటజిక్గా వాళ్ళిద్దరితో ఆర్మీ మ్యాన్ హరీష్తో డీమన్ పవన్తో నేను ఆల్రెడీ అగ్ని పరీక్షలు ఆడే, ఈమెతో ఆడితే ఎట్లా ఉంటుందని ఆవిడ సెలెక్ట్ చేసుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఇంత కష్టపడి ఆడి గెలిపించింది. దాన్ని ఇలా తీసి పడేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి, లేకపోతే తప్పుకోండి, కామ్గా ఉండండి, అంతే తప్ప ఒకరి కష్టాన్ని గెలుపుని వెంట్రుకలకు తీసి పడేస్తే ఆడియన్స్ గమనిస్తారు కదా. రేపు పొద్దున్న నువ్వు గెలిచినప్పుడు కూడా ఆ ఏవందలే కమెడియన్ గెలిచిందని తీసి పడేస్తారు. ఇంకా మీ కష్టాన్ని గుర్తించకపోతే ఎట్లా? అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఇతడి గురించి కూడా స్పెషల్గా మాట్లాడాలి. ఎందుకంటే క్లియర్గా ఎడంచేత ఇలా పట్టేసి మళ్ళీ మూర్ఖంగా అదేం వితండవాదన నాకు అర్థం కాదు. కనీసమైన ఎథిక్స్ ఉండాలి కదా. 10 మంది చెబుతున్నా సరే అదే మూర్ఖంగా వాదిస్తాడంటే అప్పటికి మనీష్ మర్యాద ఓవర్లో పైన సరే ఎల్బో తగిలింది అన్నాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్తో క్లియర్గా పట్టేశాడు. నేను తమ్ముడేళ్ళు కూడా అదే ఫోటో పెట్టి చూడండి, మీరు మరొకసారి హాట్స్టార్లో కూడా వెళ్ళి చూడండి. అడ్డంగా ఓడిపోయిన తర్వాత ఓటమిని ఒప్పుకోవచ్చు కదా. సరే, నువ్వు ఉన్నంతసేపు ఆడినంతసేపు గెలవడానికే ప్రయత్నం చేసావు, నీ లెవెల్ బెస్ట్ ఇచ్చావు, కానీ ఓడిపోయావు అని సరే నువ్వు గుర్తించలేదు అనుకుందాం. 10 మంది వాళ్ళకి ఏమైనా పగ, నీ టీము వాళ్ళ టీం అనకుండా అందరూ ఓడిపోయావు, నువ్వు పట్టేసావు, రూల్ బ్రేక్ చేసావు, పైన ఎడ్జ్ నుంచి పెట్టకూడదు అనేది ఇలా పట్టేసావు, ఆ 2 చేతులు కూడా పైకి లేపేశాడు. అవన్నీ చెబుతున్నా సరే అర్థం చేసుకోకుండా వితండవాదం చేస్తాడు. వాదించు, మూర్ఖంగా వాదించకూడదు. ఆఖరికి ఆ మనీష్ మర్యాద ఆ మాస్క్ మ్యాన్ హరీష్తో చెప్పడంతో అప్పుడు ఆ మంకు పొట్టు వీడి కిందకి దిగాడు తప్ప నిజంగా ఒక రకంగా మనీష్ ఇతనికి మేలు చేసుడు. మనీష్ పేరు పవన్ కళ్యాణ్కి నెత్తిన పాలు పోసినట్టే. అందుకంటే అంతకుముందు మనీష్ ఇమాన్యుయల్ విషయంలో బ్లండర్ చేసేస్తానని తెలియడంతో ఇక వీళ్ళందరూ 10 మంది కూడా చూడడంతో ఇతను చూడనట్టుగా చూసినా కరెక్ట్ డెసిషనే తీసుకుని ఒక రైట్ డెసిషనే తీసుకుని అతను అవుట్ కనుక అవుట్ అని చెప్పి పక్కకు తప్పించడం మంచిది. లేకుండా ఏదో మళ్ళీ ఓవర్ఫ్లో వెళ్ళిపోతే ఈ వారం అంతా ఈ పవన్ కళ్యాణ్ని ఆ మనీష్ని బిగ్ బాస్ ఆడియన్స్ అయితే ట్రోలింగ్ చేసుకుని విపరీతమైన నెగిటివిటీ వచ్చేసి ఆడుకుండేవారు. కనీసం ఆలోచించాలి కదా. మళ్ళీ కూర్చొని తర్వాత ఓడిపోయిన తర్వాత ఏదో స్పోర్ట్ స్పిరిట్ 1% కూడా లేదు. ఇది ఆట, ఇది గెలుప, ఇదే అని లేక బ్యాక్ బిచ్చింగ్ అంటే అర్థం కావట్లేదు. ఓటమిని అంగీకరించలేకపోతే ఎట్లా? అంతా అయిపోయి కూడా మళ్ళీ మనీష్ నేను ఎలా అవుట్ అయ్యానో చెప్పంటే ఆయన ఒక బాబు నీకు దానివల్ల నేను ఇంకేసారి నన్ను దెబ్బతామని మాదిరిగా పక్కన పడేసారండి, పట్టించుకోవాలి. సరే ఏం చేస్తావు ఇప్పుడు, నేను ఇప్పుడు పోర్ట్రేట్ చేసి ఫ్రేమ్ చేద్దామా, సరేలే నీకు ఎలా కనిపిస్తే అలా కనిపి, ఎందుకంత మూర్ఖత్వం, ఎందుకంత? మనం ఆర్మీ మన ఒక రెస్పెక్ట్ గొప్పగా ఫీల్ అవుతున్నాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఏమాత్రం రీచ్ కావట్లా. ఏమాత్రం అడ్డంగా దొరికిపోయిన తర్వాత మళ్ళీ కాదు రాంగ్ అని రంకిలేస్తాడంటే నిజంగా అతడు ఆ మనీష్ తీసుకోకపోతే ఈ వారం మామూలుగా ఉండేది కాదు. వీకెండ్లో వచ్చే వీడియో వేస్తే ఏం సమాధానం చెప్తే ఆలోచించాలి కదా. సరే ఒకవేళ రాంగే అయ్యిందనుకో ఆడియన్స్ చూస్తారు కదా, నీకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది కదా. ఇప్పుడు ఆ ఓటింగ్ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం పిక్చర్. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ బాబు ఎంత ఎఫెక్ట్ ఉంటుందా ఒక చిన్న ఇన్సిడెంట్కి ఎఫెక్ట్ ఏంటి అనేది అతడు నేను న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఈ ఓటింగ్ మీద ఆడియన్స్ చూస్తారు కదా. కనీసం వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా శ్రీజాని గెలిపించేసింది అనుకున్న సంజన మీద అలిగేసి కనీసం ఎవరైనా సరే లేచి అప్రిషియేట్ చేస్తారు. అందరూ ఎందులో అన్నట్టు ఆ మాస్క్ మ్యాన్ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ కనీసం స్పందన లేకుండా అప్రిషియేషన్ లేకుండా మళ్ళీ మనీష్ మర్యాద వచ్చి కంగ్రాట్స్ మేడం అని ఆయన కొనసాగించిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చారు తప్ప ఈ మాస్క్ మ్యాన్ దగ్గరికి రాడు, ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి రాడు. ఇలా సొమ్మేది పోయినట్టు మూల కోలబడిపోయాయి. కనీసం అంటూ ఉండాలి కదా. పైగా ఈ పవన్ కళ్యాణ్ అంటాడు ఆవిడేదో దొంగతనం అయిపోయిన ఆస్తులేవో దొంగతనం చేసేసినట్టు, ఆ దొంగతనం చేసిన ఆవిడని అప్రిషియేట్ చేస్తాడండి ఆ మనీష్ అని అంటాడు. అసలు ఏమంటాడంటే ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసేసి ఆవిడ దొంగతనం చేసేసిన ఆవిడని గ్రేట్ అంటాడు ఏంటండి. అంటే ఆ మనీష్ ఏమన్నాడంటే అతనికి ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్లో అర్థం కాలేదు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్థం చేసుకుని రాత్రి అంతా పగలబడి నవ్వుకుని నిజంగా కదా మీకు ఒక స్కోప్ లేకపోయినా మీకు ఒక టాస్క్ వర్క్ లేకపోయినా కూర్చొని అట్లా
మీకు మీరే సీన్ క్రియేట్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇంత హడావిడి చేసి మొత్తం చాలామందిని కదిలించారు, షేక్ చేసేసారు. నిజంగా గ్రేట్, అది వాస్తవం. అది ఆవిడ లేకపోతే సంజన అసలు వీళ్ళ నుంచి ఏమైనా కంటెంట్ మనం ఊహించేవాళ్ళమా, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళమా? అలాంటిదే ఆయన అప్రిషియేట్ చేశాడు. తర్వాత అర్థమైంది అతనికి. బట్ ఈ పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ అర్థం కాకుండా మళ్ళీ ఆ దొంగతనం ఏదో పర్సనల్గా ఆస్తులు దింపేసినట్టుగా, లేకపోతే ఆ సంజన ఏదో ప్రొఫెషనల్ దొంగతనమే ఆవిడకు ఇదిలాగా అలా ఫీల్ అయిపోయి దాన్ని హైలైట్ చేసేసి మరి ఇప్పుడు ఈయనంతా చేస్తున్నాడు. ఆ ప్రియా, ఆ దమ్ము శ్రీజ, ఆ రీతు చౌదరి, మళ్ళీ వీళ్ళు కూడా చేస్తామన్నారు. ఈయన మళ్ళీ తెల్లారు లేస్తే ఆ రీతు చుట్టూ తిరిగే ప్రయత్నం, ఫ్లట్టింగ్ చేస్తున్నాడు కదా. మరి ఈయనకి తెలిస్తే ఏమైపోతాడు? రోజు ఫ్లట్ కోసం ట్రై చేస్తున్న రీతు తింటున్నది ఏంటి? అక్కడ నుంచి అరటిపండు లేపాడు, ఏది దొరుకుతుందో పక్కన లేపుకొచ్చేదా. ఇప్పుడు నిన్న కూడా కెప్టెన్ అయ్యే కూడా చాక్లెట్స్, చిప్స్ అన్నీ ముగ్గురు కలిపి లేపుకొచ్చారు కదా. పైకి అతను మాట్లాడుతూ తోపు తిరుగును పొడుగుతున్న ప్రియా కూడా దొంగతనం చేసింది కదా. మళ్ళీ అంటాడు సాక్ష్యాలతో సహా మాస్క్ మ్యాన్తో టీవీల్లో చూసినా సరే నా ముందుకు వస్తే మంచిగానే ఉంటాను అంటే నువ్వు అక్కడ మాస్క్ వేసుకున్నట్టే కదా అర్థం. సో ఇతను కూడా కరెక్ట్గా అయితే లేదు. అప్పటికి మాస్క్ మ్యాన్ చెబుతున్నాడు, అరే బాబు ఆవిడ కరెక్ట్గా ఆడుతుంది, రైట్ ట్రాక్లోనే ఉంది ఆ సంజన. ఆవిడ ప్రాస్పెక్టివ్ ప్రకారం చూస్తే ఆమె షోకి లైఫ్ ఇస్తుంది, బ్యాడ్ పర్సన్ అయితే కాదు. తన వంతు కంటెంట్ క్రియేట్ చేయడం మాటలా. నేను అడిగేటప్పుడు కూడా చెప్పింది 5 నెలల బేబీని వదిలేసి వచ్చే కదా, నాకు ఇక్కడ పని పాటు లేదు, ఎంతసేపు అలా కూర్చుంటుంది మేకప్ వేసుకుని అలాగా. సో ఎగ్ సరదా కోసం చేసి అది ఎటో పోయింది. అసలు ఆమె మంచి గేమ్ ఆడుతుంది, అందుకే బిగ్ బాస్ టీం కూడా ఆవిడనే పిలిచి కన్ఫెషన్ రూమ్లోకి ఇచ్చాడన్నా కూడా ఇతనికి అర్థం కావట్లే. ఇంకేం చెప్తారు ఇంకా. ఇక మనీష్ మర్యాద ఈయన ఏంటంటే స్టేట్మెంట్ ఒకటి వచ్చింది చూసారు లాస్ట్లో అయిపోయినాక, అది ఇంకా బ్లెండర్. ఆల్రెడీ ఎమ్మెన్యేల్ విషయంలో చారిత్రక తప్పిదం అలాంటి పొరపాటు చేసేసారు అనుకుంటే లాస్ట్లో కామన్ మ్యాన్ సెలబ్రిటీని గెలిపించాడు, ఇది నా గేమ్ నా ప్యాటర్న్తో మార్చానంట. నీ గేమ్ ఎట్లా అవుతుంది అయ్యా? వాళ్ళు ఆడుతుంటే నువ్వు సంచాలకుడిగా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అది నువ్వు చూడాల్సిన బాధ్యత. కానీ నువ్వు గేమ్ ఆడటం ఏంటి? నువ్వు కాదు, వాళ్ళు ఆడించాలి నువ్వు. కానీ అది రాంగు. కామన్ మ్యాన్ సెలబ్రిటీ అని కాకుండా అక్కడ ఆడుతున్న వల్ల అందరి ఎఫర్ట్స్ చూసి ఫెయిర్గా జెన్యున్గా డెసిషన్ తీసుకోవాలి తప్ప నా ప్యాటర్న్ మారుస్తాను, ఇది తప్పు. అయితే ఆయనలో కూడా అంతరాత్మలో భయం మొదలైంది. అందరికీ పేరున వివరణ ఇచ్చుకుంటూ నేను బాగానే చేశాను కదా, ఫెయిర్గా చేశాను కదా, ఆ సృష్టి వర్మకి, తనూజాకి, భరణికి అందరికీ పేరు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ తర్వాత 2 ఈ ప్రియా విషయంలో కూడా ఫెయిర్గా చేశాడు. ఆ అమ్మాయి పక్కకు తిరిగానే అవుట్ ఆఫ్ బయటకు వచ్చానడు. అట్లాగే ఆ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఫెయిర్గానే చేశాడు, క్లియర్గా డౌట్ లేదు. ఎందుకంటే ఎమ్మెన్యేల్ విషయంలో తప్పు ఉంది కదా చూసుకో. అయితే అక్కడ ఎమ్మెన్యేల్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే 2 వెళ్ళారా 3 వెళ్ళారా వారు వాళ్ళకి చెప్పుంటే నువ్వు కూడా ఎలర్ట్గా ఉండాలి, అక్కడ గ్రీన్ ఉంటే ఆ షార్ప్గా ఉండాలి. కాకపోతే ఈంది తప్పు ఉంది, అయింది తప్పు ఉంది. సో ఇద్దరికి చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదు? నువ్వు వాంటెడ్లో చేసావంటే నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పా. అసలు ఎంత ఓవర్ స్మార్ట్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసేసి ఇతను మనీష్ మర్యాద గేమ్ ఎట్లా చెడగొట్టుకున్నాడు అన్నది ఆ రివ్యూ చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒక దాదాపు 10-15 నిమిషాలు ఏమో అది ఉంటుంది ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. సో చెప్పు ఉండాల్సింది మరి ఇతనికి కూడా. ఇక తర్వాత ప్రియ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడేశారంట. మరి ఈవిడ ఆడింది అంటే ముందే డిస్కషన్ చేసుకున్నారు కదా, వీళ్ళ బ్యాచ్ అంతా మనం గ్రూప్ గేమ్ ఆడుకుందాం, మనలోనే గెలిపించుకోవాలి, మనలోంచి 2 ఉన్నారు కనుక మన 2లోనే కెప్టెన్ అవ్వాలి, వాళ్ళకి 3 ఉన్నారు వాళ్ళు టెనెంట్స్ అయితే మనమే గెలవాలని వాళ్ళు. మళ్ళీ అంతా అయిపోయినాక వచ్చి ఆవిడ ఓడిపోయిన తర్వాత వచ్చి మీరు సహకరించుకో, మరి వీళ్ళు సహకరించుకోలేదా, గెలిపించుకోలేదా? వాస్తవానికి వాళ్ళు వెళ్ళేప్పుడు కూడా మాస్క్ మ్యాన్, డీమన్ పవన్ వెళ్ళేటప్పుడు ఎవరు ఆ సెలబ్రిటీస్నే ఓడిపోవాలనే టార్గెట్ చేశారు. ఈ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు ఎవరు కామనర్స్ ఓడిపోవాలనే టార్గెట్ చేశారు. మళ్ళీ అందులోకి మీరు గ్రూప్ గేమ్ ఆడేశారు, మేము ఇండివిజువల్గా ఆడేసాం, మేము స్ట్రాటజీ లేకుండా ఆడేసాం, ఎందుకు ఈ కబుర్లు మళ్ళీ? అలాగా ఎమ్మెన్యేలు ఏంటంటే కామన్ మ్యాన్కి చేసుకున్నారు అంటే కామన్ మ్యాన్ చెబుతాడు కదా అక్కడ ఆయన, దీని గురించి పెద్దలు మీరు సపోర్ట్ చేసుకున్నారని లెక్క వచ్చేసింది. అక్కడ ఏంటి మీకే మీరు చేసుకున్నారు, మీ టీంకి మీరు చేసుకున్నారు, దాన్ని మళ్ళీ కామన్ మ్యాన్ సెలబ్రిటీస్ వేరియస్ అంటే ఎలా లేదు ఆడుతున్నది అదే కదా, మానర్స్ టెనెంట్స్ కామనర్స్ సెలబ్రిటీస్ అని మళ్ళీ దాంట్లో దాన్ని ఏదో పెద్ద పోర్ట్రే చేసేది ఎందుకు? ఇక ది గ్రేట్ మాస్క్ మొత్తం తొలగిపోయిందండి. బ్యాక్ బిచ్చింగ్కి బ్రాండ్ అంబాసిడర్ ఇతను, కేర్ ఆఫ్ అడ్రస్ ఇతను. ఇతనికి పని పాట ఉండకుండా అక్కడ కూర్చొని అదే పని మీద ఉన్నాడు, నో డౌట్. ఎంతసేపు అంట ఆ శ్రీజ ఎట్లా గెలిచేసిందని ఇప్పుడు బాధపడిపోతూ ఉన్నాడు. ఆమె పైన ఉంది కదా, నువ్వు మరి నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి ఆవిడని తీసేయచ్చు కదా. ఆ పొలాలు తీసేస్తే ఆ పై నుంచి అటు వెళ్దామంటే ప్రియా ఉంది, ఇటు వద్దామంటే రామురాధుడు ఉన్నాడు, ఇంకా ఆవిడకి ఆప్షన్ లేక ఖచ్చితంగా కాసేపు ఉండి పడేది కదా, ఓడిపోయేది కదా. ఇతనికి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు తీయలేదంటే నా కోసం ఆ పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు కనుక మనం గెలిచేయచ్చు అనుకున్నాడు, అందుకే ధీమాగా ఉన్నాడు. కానీ ఇతను అంచనాలు తారుమారైపోయి ఓడిపోయిన తర్వాత అసలైన మాస్క్ ఇతడితో తొలగిపోయాయి.
అగ్ని పరీక్షలో ఆమె బ్యాక్ బిచ్చింగ్ ఇతడు అందరి గురించి చేస్తాడంటే ఆవిడ ఆ రోజు ఎక్కడ ఎప్పుడు ఎవరితో అన్నానో చెప్పంటే చెప్పలేకపోయింది కాబట్టి ఇతడు బ్యాక్ బిచ్చింగ్ గురించి మనకు తెలియలే. బట్ ఇక్కడ 24/7 కనుక లైవ్ కనుక క్లియర్గా తెలుస్తుంది అందరి గురించి బ్యాక్ బిచ్చింగే. ఏమంటాడంటే ఆ ప్రియాని ఆ పవన్ కళ్యాణ్ కూర్చొని మొహం మార్చుకొని సీరియస్గా ఇతను ఆస్తి ఏది పోయినట్టుగా మినిమం 1% కూడా స్పోర్టివ్ స్పిరిట్ లేదే. మళ్ళీ నేను బ్యాడ్మింటన్లో నువ్వు గెలిచావు కదా, నేను ఓడిపోయినా అప్రిషియేట్ చేస్తాను, పర్సనల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఇలా ఈ డప్పు ఎందుకు కళ్ళ ముందు కనబడుతుంది కదా. సంజన గెలిచింది, కెప్టెన్ అయ్యింది, శ్రీజ గెలిపించింది, వెళ్ళి అప్రిషియేట్ చేశాడా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపాడా? లేకుండా వచ్చి అక్కడ కూర్చొని మన ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఇదే శ్రీజ. మొన్నేమో చీపు అన్నారు, మీరు కంటెంట్ కోసం చీపుగా చేస్తున్నారు గీపు అని సంజనాకు అరిచింది. ఈరోజు శ్రీజ వెళ్ళి సంజనాను పిక్ చేసుకుంది, అందువల్ల గెలిచేసిందంట. మరి ఆ శ్రీజ వచ్చి సంజనాను పిక్ చేసుకున్నప్పుడు ఆవిడ ఒక డెసిషన్ చెప్పినప్పుడు, ఆవిడ ఐడియాలజీ ఏంటి చెప్పినప్పుడు సూపర్ అద్భుతం బ్రహ్మాండం అని ఎందుకు మెచ్చుకున్నావు? సూపర్ డెసిషన్ హైఫై ఇచ్చాడు కదా, అప్రిషియేట్ చేశాడు కదా. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ ఇద్దరు డీమన్ పవను సంజన ఇంకెవరు హరీష్ ఉండేటప్పుడు వాళ్ళిద్దరూ థమ్స్ అప్స్ ఇస్తే సంజన మాత్రమే డౌన్ ఇస్తే లాస్ట్లో మళ్ళీ ఆయన కూడా థమ్స్ అప్ ఇస్తే అప్పుడు శ్రీజ మార్చుకుంది. బిగ్ బాస్ నేను సంజనను కూడా చూజ్ చేసుకోవచ్చు, లాస్ట్ మినిట్లో ఆవిడ థమ్స్ అప్ చెప్పింది కదండి, ఆవిడ చూజ్ చేసుకుంది. వాస్తవానికి అది సంజన అదృష్టం అనుకోవాలి. అది కూడా ఎందుకంటే రీజన్ చెప్పింది, నేను డీమన్ పవన్తో ఆడాను, ఈ మాస్క్ మ్యాన్తో ఆడాను, బట్ ఈ అమ్మాయితో ఆడలేదు కనుక ఈవిడ గేమ్ ఎట్లా ఉంటుందో చూస్తాను అంటే ఇమీడియట్గా ఫస్ట్ అప్రిషియేట్ చేసింది ఈ పెద్ద మనిషి మాస్క్ మ్యాన్ హరీషే. మరి ఇక్కడికి వచ్చేసి ఆవిడ వల్లే ఓడిపోయాం, సంజనాన్ని చీపు గీపనిందంటే మరి ఇప్పుడు అప్పుడెందుకు అప్రిషియేట్ చేసావు? నువ్వు కూడా ఇలా మాటలు మార్చేస్తుంటావా సందర్భాన్ని బట్టి? అంటే ఆవిడ గెలుపుని నీ ఓటమిని జీర్ణించుకోలేక ఎట్లానా? ఈయనేమో మళ్ళీ ఫేక్ అని అంటాడు అందరికీ. మళ్ళీ అందరి మీద పడి బ్యాక్ బిచ్చింగ్ అంటే ఇదే, అందరూ ఫేక్గా సంజనతో కలవడానికి ట్రై చేస్తున్నారంట. శ్రీజ తప్పుడు నిర్ణయం వల్లే కదా ఆవిడ కెప్టెన్ అయిపోయిందంట. అంటే ఎంత ఓరవలేకపోతున్నాడో చూసారా? యూనిటీ మనలో లేదంట. మరి ఫస్టే నువ్వు చెప్పొచ్చు కదా శ్రీజ, లేకపోతే వీళ్ళ టీం అంతా మాట్లాడుకోవచ్చు కదా, మనలో మనమే ఉండాలి, మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి, గెలిపోయిన వాటమైన ప్లాన్ చేసుకోవచ్చు కదా. పైగా ఆ ఎంఎన్ఎల్ ఇష్యూలో వాళ్ళ ముగ్గురు అరిచేస్తున్నారు, మన సొంత మనిషి శ్రీజ కామ్గా ఉండాలంట. ఎవరైనా గడ్డి పెడతారు ఇక్కడ ఇలా చేస్తే. శ్రీజ కనుక అట్లా పెడితే తిరవు టీమ్గా చూజ్ చేసుకునేటప్పుడు నీ 100% ఆవిడ గెలుపు కోసమే పెట్టాలి, నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి. అప్పుడే ఆ కెప్టెన్ సంజన అయినా సరే గెలిపించిన శ్రీజకి పేరు వస్తుంది. అట్లా కాకుండా వెన్నుపోటు పొడుస్తానంటే బిస్కెట్ అయిపోతారు. నువ్వు ఆడకపోతే మానేయాలి కానీ నీ అంతటి నువ్వే సెలెక్ట్ చేసుకొని ఈ గేమ్ ఏంటో చూస్తానని చెప్పి వచ్చేసి ఈ మాస్క్ మీద ఇది చెప్పేది. ఈయనేమో మళ్ళీ అందరూ ఫేక్ పర్సన్స్, అందరూ మాస్క్లు వేసుకున్నారు. ఎవరైనా అట్లా చేస్తారండి? మన సొంత మనిషి శ్రీజ కామ్ గుడ్డిపోవాలంట, కామ్గా ఉండకుండా నోడించే లెక్క. మళ్ళీ అక్కడ కూడా ఫేరిగాడు శ్రీజ అందరూ ఫేరిగాడండి అన్నాడు. అంటే అంతవరకు నమ్మకం ఏంటి? వీళ్ళు అంతే ఉందిలే, మన పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే వీళ్ళందరూ జుజుబి చిన్నపిల్లలు టప్పన పడిపోతారు, అంత ఫిజికల్గా అంత స్ట్రెంత్ ఉండదు, ప్రియ కావచ్చు శ్రీజ కావచ్చు, ఇక మనోడే గెలిచేస్తాడు అనుకునే ధీమా ఉన్నంతసేపు అంతా అన్నాడు. ఇక్కడికి వచ్చేసేమో మనమే మన లోడించేస్తుంది ఫీల్ అయిపోతూ ఉంటాడే. అప్పటికి ఆ పవన్ కళ్యాణ్ ఒక మాట అయితే అన్నాడు, శ్రీజ తన సంజన టీం కనుక లాయల్టీ ఉంది అని, ఆ లాయల్టీ ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే బిస్కెట్ అయితే నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కానీ నీ లాయల్టీ, నీ ఎఫర్ట్, నీ హానెస్ట్ చూస్తారు. ఇప్పుడు రాము రాథోడ్ ఆడాడు, ఓడిపోయినా ఎంత సిన్సియర్గా ఆయన చివరి ప్రయత్నం వరకు ఎంతో అద్భుతంగా ఆడాడు, పేరు వచ్చింది కదా. ఆస్క్మ్యాన్ ఎంతసేపు శ్రీజ ఓడిపోయింది అనుకుందాం, ఆ తర్వాత కానీ రాము గెలిస్తే సృష్టి గెలుస్తుంది, అది కూడా నాకు నచ్చలేదు. ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అంటే ఈ లగ్జరీ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని తెగ బాధపడిపోతున్నాడే. పైగా ఇంకొక పెద్ద మాట ఏమనిసాడంటే ఇతను శ్రీజ నాతో మాట్లాడొద్దని చెప్పండి ఆవిడ మీద వెలిగిస్తాడు. అలాగే ఇక్కడ లెక్కలేసేస్తున్నాడు. పెద్ద మాట ఇది కాదు, సంజనాకి రేషన్ వెళ్ళిపోవలసి వస్తుందని తెగ బాధపడిపోతాను, దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ లెక్కలు ఏమేస్తాడంటే కౌంట్స్ చెప్పారు కదా అక్కడ నెంబర్స్, ఆ తర్వాత శ్రీజ సంజనాను పిక్ చేసుకోకపోతే తర్వాత నెంబర్స్ ప్రకారం ప్రియా లేదా పవన్ కళ్యాణ్ సంజనాకు వచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఆవిడని చూజ్ చేసుకోకపోయినా ఆవిడ వాళ్ళని చూజ్ చేసుకోకపోయినా వాళ్ళే చూజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎటు తీసుకోరు ఆవిడని. అప్పుడు ఏంటంటే ఈలోగా రీతు ఆశా షైనిని కూడా తీసుకోరు, ఆ తర్వాత సంజన మనీష్ వరకు వెళ్ళేదేమో. సో ఇవన్నీ లెక్కలు వేసుకొని ఎంత బుర్రపాటు చేసుకుంటున్నాడే ఓటమని తీసుకోలేక. సన్నగా వెయిట్ తక్కువ ఉండే వాళ్ళకి ఆ బోర్డు మీద అడ్వాంటేజ్ అంట, అంటే వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించలేక సన్నగా ఉన్నది కాబట్టి అడ్వాంటేజ్, వెయిట్ తక్కువ కాబట్టి అడ్వాంటేజ్, ఇవన్నీ ఎప్పుడు కనబడ్డాయి? వీళ్ళు ఓడిపోయిన తర్వాత, సంజన కెప్టెన్ అయిపోయిన తర్వాత, అయ్యో మనం ఫస్ట్ కెప్టెన్ అయిపోదాం అనుకున్నాం అవ్వలేకపోయాం కదా అనే తర్వాత అయ్యో ఎవరు ఎలాగుంటే దేనికి అడ్వాంటేజ్, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ వస్తే ఇప్పుడే ఇక్కడ పెద్ద మాట అన్నాడండి.
మనము రేషన్ ఇప్పుడు సంజనకి షేర్ చేయాలి కదా అని తెగ బాధపడిపోతున్నాడే. మరి ఆ రోజు మానవత్వం అన్నో, హృదయ మానవ అన్నో, నేను అది అన్నో ఇదన్నో, బిగ్ బాస్ అయినా లేదు, ఎక్కడికైనా వెళ్తా, దేనికైనా రెడీ అయిపోతా, పళ్ళు తీసుకెళ్ళి బిస్కెట్లు తీసుకెళ్ళి పెట్టావు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి వద్దులే అన్న మాకు ఆకలి తీరిపోయిందని ఆ ఇమాన్యుయల్ చెప్పిన తర్వాత వచ్చి ఇలా కూర్చొని కళ్ళంబడి తుడుచుకొని ఏడ్చేసి పెడబొబ్బలు పెట్టి ఊరు నాయన ఏంది నాయన ఇది మాస్క్ కాదా. ఈరోజు రేషన్ ఇవ్వాలంట సంజనాకి, కెప్టెన్ అయిపోయింది, టెంపరీ ఓనర్ అయిపోయింది, కనుక రేషన్ షేర్ చేయాలని అంత బాధపడిపోతున్నాడు, గుడ్లు ఇవ్వడానికి తెగ బాధపడిపోతున్నాడే. మరి ఇది ఎట్లా, ఇతడు పర్సనల్ ఆస్తులు ఏమైనా ఆవిడకి ఇచ్చేయాలా, అంత ఫీల్ అయిపోతాడా. అందరూ మాస్కులు తీసేస్తున్నాడు, ఈయన మాస్క్ తొలగిపోతుంది, అంతా ఫేక్ గల్ అంటే ఇతనే ఫేక్ అనే విషయం అర్థమైపోతుంది కదా. మళ్ళీ ఆ మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే ప్రియతో తనూజ నాతో బిహేవియర్ బాగాలేదు, అదే మళ్ళీ నామినేషన్లో చెప్పానని ఆ సుమన్ అక్కడ అన్నాడంటే, ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ గురించి అలా ఎలా అంటారంటే నేను క్యారెక్టర్ కాదు బిహేవియర్ అన్నాను అని పొరపాటున పదానికి పదం ఆయన ఉంటాడు. దాని గురించి కూడా మళ్ళీ మగాళ్ళు ఈక్వల్ ఆడవాళ్ళు ఈక్వల్ అని పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇస్తామన్నాడు. సొసైటీ మారదా, సెన్సిటివా స్ట్రాంగ్గా మీరు చెప్పండి, మీరు సెన్సిటివ్ మీరు వీక్ అని ఒప్పుకుంటే ఓకే నేను కూడా ఎలా చెప్తాను అని ఏదేదో చెబుతారు. ముందు ఇతడు మారితే తర్వాత సొసైటీ మార్పు గురించి ఇతడు మాట్లాడచ్చు. ఆడవాళ్ళు వీకు అనేది వాళ్ళు ఒప్పుకుంటారా అని ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేదు. వాళ్ళ మీద పూర్తి పగే పట్టేశాడు. ఆ మాస్క్ మ్యాన్ ఇంకా అంటాడు పెద్ద మనిషి ముసుగులో పెద్ద గొంతు ఉందని మంచివాడిగా నటించేస్తున్నాడు అంటే ఎవరు ఆయన, గుడ్ల గురించి బాధ్యత లేదు, కిచెన్ కదా వాళ్ళదే కదా, రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయాక భరణి తనుజ కపట నాటక సూత్రధారణ సీజన్ 2లో కౌశల్ వాడిన డైలాగ్ ఇక్కడ వాడేసి నమ్మక ద్రోహం చేసేసరే ఇప్పుడు ఈయనైతే భోజనం తిన్నా అంట రేపటి నుంచి. మరి ఇన్ని రోజులు ఏం చేసావు, దొంగల పడిన 6 మాసాలు కుక్కలు మరిగినట్టుగా మొన్న ఎమ్మెల్యేలు అన్నాడు కదా, నీకు మూడు వచ్చినప్పుడు ఎంతసేపు ఆలోచించుకొని వచ్చావని మాదిరిగా ఇప్పుడు అయిపోయింది, గుడ్డు పంచాయతీ అయిపోయింది, వాళ్ళు దొరికారు, సారీలు చెప్పారు, అయిపోయింది, అంతా పంచాయతీ అయిపోయిన తర్వాత ఇప్పుడంట వాళ్ళు వండితే తనూజ ఇంకెవరు భరణి వండితే ఈయన తిండంట, నా వంట నేను చేసుకుంటా, నేను పడుకుంటా, నా ఎక్స్ గురించి నేను ఏడుస్తా. ఆ శ్రీజ వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు సంజనకి ఎక్స్ ఇవ్వాలి కదండి, ఏంటి వాటి గురించి మాట్లాడుతాను, నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రియతో మాట్లాడుతాను, ప్రియా ఇన్ఛార్జ్ కదా ఆవిడతో చూసుకుంటా, కసిరి పడేస్తూ ఉంటాడు. ఇదేనా మరి అమ్మాయిలు ఈక్వల్, అమ్మాయిలు వీక్, అమ్మాయిలు స్ట్రాంగ్, అమ్మాయిలు ఈక్వల్ అని చెప్పి అమ్మాయిల మీద అట్లా బిహేవ్ చేయొచ్చు, అలా అరవచ్చా. అక్కడ శ్రీజన్ అయితే కసురుకుని ఆవిడ పెద్ద అయిన పోలే ఎందుకని రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటండి ఎందుకు అలా కరుస్తున్నారు, ఏంటి మీ ఎక్కువ, మీ ఇంటికి వచ్చానా, మీ ఆస్తిని అడిగినా, మీ ఇంటికి వచ్చి గుడ్లు అడిగానా, ఇక్కడ సార్ చెప్పాలి కదా అని ఒక మాట గట్టిగా అంటే ఎక్కడ పెట్టుకుంటాడు మొహం, ఫీల్ అవుతాడా లేదా. ఆ రోజు ఐఎంఐ విషయంలో బిహేవియర్ బాగాలేదు, మీ బాడీ లాంగ్వేజ్ అసలు ఇతడు ఏమాత్రమే ఒక నవ్వు లేదు, సందడి లేదు, ఒక సరదా లేదు, ఎంతసేపు ఎక్కడ గొడవ ఆడాలా, ఎవరితో ఫైట్ చేయాలా, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ మైండ్ సెట్తో కూర్చొని వాళ్ళ మీద కసుబుసులు ఆడుతూ ఉంటాడు. వండితే తిండంట. మరి ఇన్ని రోజులు ఎందుకు తిన్నావు, నిన్న ఎందుకు తిన్నావు, ఉదయం ఎందుకు తిన్నావు, ఈ 2 రోజులు ఆ గుడ్డు పంచేది అయిపోయిన తర్వాత తిన్నావు కదా చక్కగా, అంటే ఇప్పుడు ఓడిపోయావు కాబట్టి ఇవన్నీ నీకు గుర్తు వస్తున్నాయా, అమ్మ మనం ఎలా కంటెంట్ తెచ్చుకోవాలి, ఎవరితో గొడవ పడాలి, ఎవరితో వంకలు ఎతకాలి, కనీసం ఆలోచించక్కర్లా. నేను రియల్ సొసైటీలో అంతే, ఇక్కడ హౌస్ హార్మోని పాడు చేస్తున్నారు. ఎవరు పాడు చేస్తున్నారు, హౌస్ హార్మోని నిజంగా మాస్క్ మ్యాన్ పాడు చేస్తుందా, మిగతా వాళ్ళు పాడు చేస్తున్నారో చెప్పండి. గో విత్ ఫ్లోలో గొడవలు వచ్చినా పంచాయతీలు వచ్చినా చెప్పాలి తప్ప నీకు ఎలా కనెక్ట్ అయిపోతారో, నువ్వు దుమ్ములు ఆడినట్టుగా మొహం పెట్టుకుని ఒకరు గెలిస్తే తీసుకోలేకపోతే, ఓడిపోతే తీసుకోలేకపోతే అయితే సోలో గేమ్ ఆడాలి, లేదా ఫెయిర్గా ట్రాన్స్పరెన్సీతో ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు జెన్యున్గా ఆడాలి. అది లేక నువ్వు ఓడిపోతే ఒకలాగా, పక్కోళ్ళు గెలుస్తావు ఒకలాగా, హౌస్ హార్మోని గురించి నువ్వు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటే నవ్వుతారు అందరూ చూసి ఆడియన్స్. బాబు ముందు నువ్వు కలివిడిగా ఉండబోయా, సరదాగా సందడిగా ఉండబోయా, ఆ తర్వాత అవన్నీ చూసుకుందాం. ఇతడేమో బిగించుకొని కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడడం చూస్తే విచిత్రంగా అనిపించింది. మరి మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి.